శ్రీ గురుభ్యో నమ. గురుచరిత్ర అధ్యాయం 33 రుద్రాక్ష మహిమ. ఈ గురుచరిత్ర చాలా ఉపయోగపడుతున్నది మన అందరికీ రండి. ఎందుకంటే గత అధ్యాయంలో ఈ యొక్క భస్మ విభూది యొక్క మహిమ గురించి చెప్పడం జరిగింది. ఈ నామరుదుడికి అడగటము, ఈ సిద్ధమహాముని చెప్పడము, సిద్ధయోగేంద్రుల వారు ఇవి అంతా కూడా ఆయన నామరుదుడికి ఎంత అర్థమైందో లేదో తెలియదు, కానీ మనకి మాత్రం చాలా ఉపయోగపడుతున్నది. మనం గత అధ్యాయంలో ఈ యొక్క భస్మ యొక్క మహిమ గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు రుద్రాక్ష మహిమ గురించి చెప్పడం జరుగుతున్నది. ఈ నామరుతులు స్నానం చేసి సిద్ధియోగేంద్రుల ముందు వారు పద్మాసనం వేసి కూర్చున్నట్ట. ఎందుకని చెప్పులైనా గురిచేత మిగతా అధ్యాయం అని ఈయనకి అది అర్థమయ్యి నవ్వుకున్నాడు. ఇప్పుడే రెడీ అయిపోయాడు మాట గురిచేత వినటానికి అని. నిజంగా గురువు ఎప్పుడు ఆనందిస్తాడంటే శిష్యుడు వచ్చి ఆ గురువు నుంచి పాండిత్యమంతా ఎప్పుడు లాక్కుంటాడని ఎదురు చూస్తూ ఉంటాడటండి. గురువు ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శిష్యుడికి. ఎలా ఇస్తాడట? తనకన్నా ఎక్కువ పాండిత్యం శిష్యుడు సంపాదించాలనుకుంటాడట గురువు. అతనే అసలు శిష్యులైన గురువు, సద్గురువు. అతడు నామరుదుడు అదృష్టవంతుడు. సిద్ధియోగేంద్రుడు లాంటి గొప్ప గురువు దొరికాడు. అయితే ఈ గురువు యొక్క ఆయన ఆ యొక్క గురు చరిత్ర యొక్క వినే విధానం చూసారా, భక్తి ప్రభావాలు చూసి అది సంతోషం కలిగింది సిద్ధియోగికి. నామరుదుడా మరుసటి ఉదయము దత్తుడు సతీ సమేతంగా గురువుల ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఓ గురుదేవా, నాకు ఒక యతీశ్వరుడు వచ్చాడు కదా, ఆ యతీశ్వరుడు కొన్ని రుద్రాక్షలు ఇచ్చి మెడలో ఒకటి, చెవులకి తగిలించమన్నారు. రుద్ర సూక్తంతో చేసిన అభిషేక జలాన్ని కూడా జలమన్నారు. నేను అలాగే చేశాను. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆ రుద్రాక్ష వేలే కారణం అనుకున్నాం. దాని గురించి వివరిస్తారా అని అడిగాడు ఆవిడ. అప్పుడు ఆయన చెప్పాట స్వామి, అమ్మా తల్లి, ఆ రుద్రాక్షే రోలో నీకు ఇచ్చింది ఆ యోగిని నేను ఒకటే. ఆయన నేను వేరే వేరు కాదు. ఆయనే నేను, నేనే ఆయన. నీకు తెలియజేయడం కోసం ఇలా చేశాను. ఇప్పుడు ఆ రుద్రాక్ష మహిమ గురించి నీకు చెప్తాను విను. సతీదేవికి ఆదిదేవుడు పరిచయం కలగడానికి మూలము ఈ రుద్రాక్షే. లేకపోతే ఆ మహాయోగి ప్రేమ అంటే ఏంటో తెలియదు. సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా జన్మించి ఉండకపోతే ఆది దంపతులు అగ్నేశ్వరుడి యోగాన్ని ఈ లోకం చూసి ఉండేది కాదు కదా. నిన్న ఆ దేవదేవుడే నీకు ఈ రుద్రాక్షను ప్రసాదించడం ప్రేరణ ఇచ్చాడు. నేను ఆచరించాను. ఆయన చెప్పాడు, ఆదిదేవుడు పరమేశ్వరుడు, నేను ఆచరించాను అన్నారు. అయితే ఆ రుద్రాక్ష యొక్క మహిమ గురించి చెప్తాను విను. ఒకనొక రుద్రాక్షలు ధరించిన వాడు రుద్ర స్వరూపానే పొందగలడట. 1000 రుద్రాక్షలు ఎవరైతే ధరిస్తారో ఆ రుద్ర స్వరూపాన్ని పొందగలడట. 2 భుజాలకి 32, మోచేతికి 24, మెడ చుట్టూరు 32, శిఖలో 1, తలకు 24, చెవులకి 12 ధరించవచ్చు. మెడలో ఆహారంగా 108 రుద్రాక్షమాలలు ధరించవచ్చు. ఇది అపారమైన ఫలితాలు ఇచ్చే మహత్తరమైందట. చక్కగా చూసారా, చెప్పారు. రుద్రాక్షలో ఎన్ని ధరించాలన్నది చక్కగా వివరించడం జరిగింది. అంత మహామైనతమైంది. రుద్రాక్షమాలను చేతిలో ఉంచుకొని జపం చేస్తే ఏకాక్షరి, పంచాక్షరి, అష్టాక్షరి మొదలైన మంత్రాలని సత్ఫలితాన్ని ఇస్తాడ. ఎవరైతే ఈ రుద్రాక్షలు మాల జపం చేస్తారో అటు చక్కని ఫలితాన్ని ఇస్తారట. ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయట? యజ్ఞం చేసి అంత ఫలితాన్ని ఇస్తాయట. ఇంకా చెప్పాడు ఆయన, యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తున్నట్టు అండి. ఇది రుద్రాక్ష మాలతో జపం చేస్తే. అయితే గంగ స్నానం చేసి పుణ్యం కూడా లభిస్తుంది అంటున్నారు. త్రిపుండాకరంలో భస్మాని రుద్రాక్షని ధరించి జన్మధన్యం స్నానం చేస్తే గంగ స్నానంతో సమానం అవుతుంది అంటున్నారు. అయితే ఇందులో కొన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏకముఖ, పంచముఖ, ఏకాదశముఖ, చతుర్ముఖ రుద్రాక్షలు ఉంటాయి. ఏది ధరించినా మంచిదే. చాలామంది అంటున్నారు ఏకముఖ దర్శించండి, పంచముఖ దర్శించండి అని. అది ఏది ధరించినా కూడా మంచిదే. రుద్రాక్ష మహిమ అపారం. దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి అని ఒక కథ చెప్తున్నాడు. కాశీ దేశంలో భద్రసేనుడు అని రాజు ఉండేవాడు. అతనికి పుత్రుడు సోదముడు. అతనికి మంత్రి ఉండేవాడు. ఆ మంత్రుడి ఒక పుత్రుడు తారకుడు.
సుధమునుడు తారకుడు మంచి మిత్రులుగా మారాడు. ఎవరు? రాజు యొక్క కుమారుడు, మంత్రి కుమారుడు. అయితే రాజకుమారుడు అంటే ఎలా ఉంటాడండి? చక్కగా శవాసనం మీద కూర్చుని ఈ యొక్క కిరీటాలును ఒంటి నిండా యొక్క బంగారు ఆభరణాలు వేసుకుని చక్కగా ఉంటాడు. కానీ ఈయన అలా లేటండి. వీళ్ళు ఎప్పుడు కూడా రుద్రాక్షలు ధరించి మంత్రిను కొడుకును రాజు కొడుకును ఇద్దరు కూడా శివభక్తులట. వాళ్ళు ఏం చేసేవారట? త్రిపుండక బసాధారణ వీపుది మాత్రమే వేసుకునేవారట. రుద్రాక్షాలు వాసన వేసుకునేవారట. రత్నభరణాలు కానీ స్వర్ణభరణాలు కానీ ధరించేవారు కదట. వీళ్ళు అభాగ్య సీమంతులైనా సరే సాధారణంగా ఉండేవారట. రాజులా కాకుండా సాధారణమైన బట్టలతో ఉండేవారట. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఒకరోజు రాజస్థానానికి పరాశర మహారుషి వచ్చారట. మహారాజు ఎంతో సంతోషించి వాడిని పిలిచి వాళ్ళు ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టి అన్ని మర్యాదలు చేసి, మహారుషి, మా పుత్రుడు అమాయకుడు, తను యువరాజు అయి ఉండి కూడా రుద్రాక్షలు తప్పించి మరో అలంకారం చేసుకోడు. రాజపథకమైన మెడలో వేసుకోవయ్యా అని బతిమాలితే అది కూడా ధరించడు. ఇంకా కనీసం నువ్వు యువరాజు కదా కిరీటమైనా పెట్టుకోవయ్యా అంటే దాన్ని కూడా ఒప్పుకోడు. ఎంత నచ్చ చెప్పినా అర్థం కావట్లేదు అతనికి. మీరు భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన వారు కాబట్టి మీరు నాకు ఏమైనా తగిన ఉపాయం చెప్పించండి అంటూ సవ్యంగా చేతులు కట్టుకుని అడిగాట రాజుగారు. అప్పుడు పరాజం దేవు దృష్టితో ఆ ఋషి చూసి రాకుమారుడు గత జన్మ చూశారట. ఆయన చిరునవ్వుతో భద్రసేనుడితో ఇలా చెప్పారు: ఓ రాజా, మీ పుత్రుడు మంత్రి కుమారుడు కథ విచిత్రమైంది. పూర్వం నంది అనే గ్రామంలో అత్యంత లావణ్యావతి సౌందర్యావతి అయిన ఒక వైశ్య ఉండేది. ఆమె నివసించే భవనం సువర్ణ మణియ భూషిత విర్రజల్లుతూ ఉండేదట. భోషాల నిండా నగలు, చిదంబరాలు, లెక్కలేంత మంది దాసీ జనము, సకల సౌభాగ్యాలతో సుఖమైన జీవితం ఆమె సొంతం. ఆమె వారకాంత అయినప్పటికీ కూడా పతివ్రత యొక్క ధర్మాలు పాటించేది. ఆమె వయసు అయినప్పటికీ కూడా పతివ్రత ధర్మాలు మాత్రం ఆచరించేదట. పేదలందరికీ నిత్యదానము, వస్త్రదానము, పుణ్యవంతురాలైంది. ఆమె మందిరములో ఒక విశాలమైన నాట్యమందిరం ఉండేదట. అందులో సఖీమణులతో కలిసి నాట్యం చేస్తుండేది. వినోదం కోసం ఓ కోడిని ఓ కోతిని పెంచుతుండేది. ఆ రెండింటిని రుద్రాక్షలతో అలంకరించేది. ఆ రెండింటి కూడా నాట్యం నేర్పిస్తూ ఉండేది. ఒకరోజు శివపుత్రుడు మహాధనుకుడు అనే వైశ్య గృహానికి వచ్చాడు. అతని కుడి చేతిలో ఒక అందమైన రత్న ఖచిత శివలింగం ఉండేది. ఆ బాలబాలుని లేత కిరణ కాంతిలా తేజలుతూ ఉండేదట. ఆ వైశ్య శిఖామణి చూసి ఆ వైశ్య రత్నం ఎదురు వెళ్ళి సాధారణంగా తీసుకువచ్చి అతిరత్నకరాలు చేసింది. నాట్య మండపంలో నాట్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేసింది. శివవంతుడిని చేతిలో ఉన్న లింగాన్ని చూసి ఆ వైశ్య దాన్ని చూడగానే ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచన కలిగింది. అందుకే ఆ శివలింగాన్ని అమ్మే పక్షంలో మీరు ఎంత చెప్తే అంత ధర చెల్లించి తీసుకుంటాను, లేని పక్షంలో మీకు 3 రోజులు ధర్మపతిగా ఉంటాను అంటూ బేరమాడింది. అప్పుడు ఆ శ్రీమంతుడు 3 రోజులు కూడా నీవు నాకు ధర్మపతిగా పతివ్రత యొక్క ధర్మాన్ని పాటిస్తానని మాటిస్తే మీరు ముందే వారంతలు మీ మాటలు నమ్మటం ఎలా? మీరు ఎంతోమంది పురుషులతో సంబంధాలు ఉన్నాయి కనుక మీరు పతివ్రతలా ఎలా అవుతారు? మీ మనసు దీని మీద స్థిరంగా నిలబడదు, మీ వృత్తి ధర్మమే అంతా అని అవమానపరిచాడు. అప్పుడు ఆ వైశ్యరత్నం ఈ శివలింగం మీద ఒట్టేసి చెప్తున్నాను, 3 రోజుల పాటు మీకు ధర్మపతిగా ఉంటాను అంది. దానికి ఆ వైశ్యుడు అంగీకరించాడు. తక్షణమే సూర్యచంద్రుడు సాక్షిగా అతను ధర్మపతి అయింది. కుల స్త్రీ వల్లే కాకుండా అలంకరించుకుని అతని చెంత చేరింది. లింగము నాకు ప్రాణం లాంటిది, దీనికి ఏమైనా జరిగితే నా ప్రాణాలు పోతాయి కనుక దాన్ని భద్రగా సంరక్షించుకోవాలని చెప్పాడు ఆ వైశ్యుడు. తను కూడా దానిని ప్రాణ సమానంగా కాపాడుకుంటానని ప్రమాణం చేసిన ఆ వైశ్యరత్నం. పగలు గడిచింది, రాత్రి అయింది. లింగం మంటలో ఉంచి మండపంలో ఉంచి ఇద్దరు కూడా శయన మందిరంలో వెళ్ళారు. కొద్దిసేపటికి ఆ మండపంలో దీపం మీద నుండి కోతి ఆడుకుంటూ ఉండగా ఆ మంటలోంచి దీపం కింద పడి నిప్పు అడ్డుకుంది. వెంట ఆ మండపం అంతా కూడా అగ్నిమయం అయిపోయింది. శివలింగం కూడా బూడిదైపోయింది. ప్రాణ సమానమైన ఆ లింగం కాలిపోతుంటే చూడలేక నీ జీవించడం కూడా అర్థం లేనిది అనుకుంటూ ఆ వయసుడు బయటకు వచ్చి తనకు తానే ఆ చిట్టులో పేర్చుకుని అందులో దూకి ప్రాణం త్యాగం చేశాడు. అప్పుడు ఆ వయసు పరిస్థితి వర్ణించలేనది జరిగింది. పైగా అతను అచంచలమైన భక్తి విశ్వాసంలో శివపూజకి దుందురుడు. అతను శివపాదాలు చేరే సమయంలో తనకి ధర్మపతి కనుక పతివ్రత ధర్మాన్ని కూడా అనుసరించి అతనితో పాటు తను కూడా సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. తను కూడా ఆ చేతికి పేర్చుకుని అందులో శివపుత్రుని అస్థికులుంచి చేతికి నిప్పు అంటించుకుంది. తను కూడా ప్రాణత్యాగం చేయడానికి అందులోకి దూకింది. ఆ
ఆ చితిలోంచి ఒక చెయ్యి పెట్టి పైకి లేపింది. కింద చేతి మండుతూనే చేతిలోంచి పైకి లేచి చెయ్యి మాత్రమే అలాగే ఉంది. ఆ చేతిలోని ఏమీ లేకపోతుంది. అది అగ్ని, అది చితి. దానిలో సగము ఆర్పితే అనర్థము, ఆర్పకపోతే చేతిలో ఉన్న వయసు కాలి బూడిద అయిపోతుంది. ఎలా అని చుట్టూ వారందరూ వాళ్ళు అలాగే వాళ్ళు మలగొలలు పడుతుంటే ఆ చితాగ్ని తనకు తనగా శాంతించింది. అంటే మొత్తం ఆరిపోయిందండి ఆ మంట అంతా. అందులోంచి వైశ్యుడు బయటకు వచ్చాడు. నేను శవగణంలో ఒకరిని, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న నియమానుసారం భక్తిని, నిజాయితీని, మరీ ముఖ్యంగా నీ సత్యవ్రతాన్ని పరీక్షించడానికే వచ్చాను. నీ పతివ్రత యొక్క వయసులందరికీ సూర్యోదయము, నీవు సత్యనిరీతి, స్త్రీలందరికీ మార్గదర్శనం, నీలో భక్తి సకల ప్రాణకోటి ఆదర్శము కనుక శివాజ్ఞతో నీకు కోరిన వరాన్ని ఇప్పించగాను, కోరుకో అన్నాడు. వెంటనే ఆ వయసరత్నం ఒకటే కోరింది, నీవు శివాజ్ఞతోనే వచ్చింది నిజమైతే నన్ను నీ లోకానికి తీసుకువెళ్ళు అని కోరుకుంది. వెంటనే ఆ విమానం వచ్చింది. అందులో కూర్చుని వయసరత్నం శివలోకానికి చేరింది. ఆమె పెంచుకున్న కోతి కుమారుడిగా జన్మించింది. కోడి మంత్రి కుమారుడిగా జన్మించారు. కనుక మీ పుత్రులు ఇద్దరు కూడా గత జన్మంత యొక్క సమయంలో రుద్రాక్షలు ధరించడం వల్ల ఇంతటి మహా ఉత్తమ జన్మ పొందారు. ఇది రుద్రాక్ష మహిమే కాక మరొకటి కాదు. 33వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదత్త. ఈ యొక్క రుద్రాక్ష మహిమ అయిపోగానే 34వ అధ్యాయము రుద్ర యొక్క ఆ యొక్క మహిమని, రుద్రాధ్యాయ మహిమని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చక్కగా ఈ యొక్క భక్తితో, చక్కటి స్వామి యొక్క దృష్టితో గురుచరిత శుభ్రంగా వినగలిగిన వాళ్ళు ప్రశాంతంగా వినండి. ఎందుకంటే నేను మామూలు యొక్క వీడియోలు చేస్తున్నప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి, గురుచరిత్ర చదువుతున్నప్పుడు చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. అంటే గురుగారు ఏదో చెప్పారు, ఏదైనా రెమెడీకి చెప్పడం కానీ మన కష్టాలు తొలగిపోయే విషయాలు ఏమైనా చెప్తారేమో అని ఆతురతగా చూస్తుంటారు మిగతా వాళ్ళు. మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు, గురు చెప్తే కదా అసమాట మనం వినేదే కదా అని వినరు. ఎన్నిసార్లు విన్నా దానిలో ఒక మహిమ తగ్గిపోదు, దానిలో ఉన్న శక్తి తరిగిపోదు. కాబట్టి అందరూ కూడా గురుచేత నిత్యం పారాయణం చేస్తూ దత్తాత్రేయ నరసింహ సరస్వతి వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జయ గురుదేవ దత్త. 32వ అధ్యాయం సమాప్తం.